హైడ్రా ఇళ్ల కూల్చివేతపై బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం. హిందువులు ఇప్పటికైనా ఉద్యమించాలని పిలుపు. ఏపీ తెలంగాణ కాంగ్రెస్ నేతలతో నేడు రాహుల్ గాంధీ సమావేశం. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు. రేసులో పలువురు సీనియర్ నేతలు. అమరావతి పనులు ఆలస్యం. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి నారాయణ. ఇలాంటి వ్యక్తి టీటీడీ చైర్మన్ కావడం హిందువుల దౌర్భాగ్యం. మాజీ మంత్రి పేర్ని సంచలన వ్యాఖ్యలు. హైదరాబాద్ నగరంలో హైడ్రా పేదల ఇళ్లను కూల్చుతోందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రధాని ఆవాస్ యోజన కింద 4 కోట్ల ఇళ్లను నిర్మిస్తే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కూల్చివేత ప్రభుత్వంగా మారిందని విమర్శించారు. హైడ్రాకు పెద్దవాళ్ల ఇళ్లు కనిపించడం లేదని ఆరోపించారు. కేవలం పేదల ఇళ్లు మాత్రమే కూల్చుతున్నారని అన్నారు. కామారెడ్డిలో నిర్వహించిన మీడియా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ బఫర్ జోన్ లో ఎఫ్టీఎల్ లో ఉన్న ఎన్ని ఇళ్లను కూల్చివేశారో లెక్కలు తీయడానికి సిద్దమా అని సవాల్ చేశారు. మూసి ఒడ్డున గాంధీ విగ్రహం పేరిట ఖమ్మంలో భూదాన్ పేదల ఇళ్ల కూల్చివేతలు చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలలోనే హిందూ నాయకులు కార్యకర్తలు ఒక్కసారి అర్థం చేసుకోవాలని, దేవాలయాలపై దాడులు జరుగుతుంటే స్పందించాలని బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం అన్ని పార్టీల జెండాలు పక్కన పెట్టి కేవలం కాషాయ జెండాను పట్టుకుని కోట్లాడుదామని పిలుపునిచ్చారు. బాన్సువాడలో జరిగిన ఘటన దురదృష్టకరమని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రత సమస్య ఉత్పన్నమైంది. రాహుల్ గాంధీ గారు శిక్షణా శిబిరాల కోసం వచ్చేయండి. నీ శిక్షణా శిబిరాలు పక్క పెట్టు. శిక్షణా శిబిరాలు దేనికోసం పెట్టుకున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే మన సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిపోయాడు. తెలంగాణ రాష్ట్రంలో 1000 కోట్ల రూపాయలు కార్యకర్తలు వసూలు చేసి ఢిల్లీకి పంపొచ్చట. ఇవాళ కార్యకర్తలు ఏ విధంగా కలెక్షన్ చేయాలి, 1000 కోట్లు ఏ విధంగా ఢిల్లీకి పంపాలనో వాళ్లకు చెప్పడానికి వచ్చినవా, వాళ్ళ శిక్షణ ఇవ్వడానికి వచ్చినా రాహుల్ గాంధీ చెప్పాలి. ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఒక రాచరిక పాలన కొనసాగుతున్నది. ఒకవైపు ఇళ్లను కూల్చడం, ఇంకోవైపు దేవాలయాలను కూల్చడం. ఎన్నికల ముందొచ్చి ఊకదంపుడు ఉపన్యాసాలు చూడాలి రాహుల్ గాంధీ గారికి కావాల్సింది. ఇవాళ ఏ మాత్రము ఈ తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజల మీద నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఎన్నికల ముందు మాట్లాడడానికి కట్టుబడి ఉన్నట్టయితే ఇవాళ రాహుల్ గాంధీ గారు ఇవ్వాల్సింది శిక్షణా శిబిరాలకు కాదు, హైడ్రా కూల్చివేతలో పేద ప్రజలు పడ్డ ఇబ్బందులు, గాంధీ విగ్రహం పేరుతోని మూసీ ప్రాంతంలో పేద ప్రజల ఇండ్లు కూలగొట్టిన ప్రాంతాన్ని, ఖమ్మంలో అక్రమంగా 800 ఇండ్లు భూదాన్ పేరుతోని కూలగొట్టిన ప్రాంతాన్ని రాహుల్ గాంధీ గారు సందర్శిస్తే రేవంత్ రెడ్డి గారి పాలన, కాంగ్రెస్ పార్టీ పాలన విషయంలో ప్రజలు ఏమనుకుంటున్నారో రాహుల్ గాంధీ గారికి తెలుస్తుంది. దాంతోపాటు బాన్స్వాడలో జరిగినటువంటి ఈ దారుణ సంఘటన విషయంలో ఈ రోజు ఇక్కడ మీ మీడియా ముందే ఇక పేద ప్రజలు ఉన్నారు. ఇక్కడ వాళ్ళని కలిస్తే రాహుల్ గాంధీ గారికి విషయాలు తెలుస్తాయి. ముత్యాలమ్మ గుడిని సందర్శించాలి దాడి జరిగిన విషయం తెలుసుకోవడానికి. జుబ్లీస్ పెద్దమ్మ తల్లి గుడిని సందర్శించాలి ఏ విధంగా దాడి జరిగిందని చెప్పని. హైదరాబాద్ లో 3 దేవాలయం చాంద్రాయణ గుట్టతో పాటు 3-4 దేవాలయం దాడులు జరిగినాయి. హనుమాన్ టెంపుల్ దాడులు జరిగినాయి. పురాతన చరిత్ర గెలవనటి హనుమాన్ దేవాలయం దాడులు జరిగినాయి. దాన్ని సందర్శించాలి రాహుల్ గాంధీ గారు. షాద్ నగర్ లో జరిగినటువంటి నవగ్రహాల గుడి మీద జరిగిన దాడి గురించి రాహుల్ గాంధీ గారు సందర్శించాలి. సంతోష్ నగర్ లో జరిగిన దాడుల సంఘటన విషయంలో రాహుల్ గాంధీ గారు సందర్శించాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో దేవాలయాల మీద జరుగుతున్న దాడుల గురించి, ఆ దాడులు జరిగిన సంఘటనల పరిస్థితులు తెలుసుకోవడానికి వాటిని సందర్శిస్తే ఇవాళ తెలంగాణ ప్రజలు హర్షిస్తారన్న విషయాన్ని రాహుల్ గాంధీ గారు గుర్తుంచుకోవాలి. లోక్సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. తెలంగాణ ఏపీ కాంగ్రెస్ పార్టీల రాజకీయ వ్యవహారాల కమిటీల సంయుక్త సమావేశంలో పాల్గొన్నారు. వికారాబాద్ లోని ఎస్ఏపీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో సమావేశం జరిగింది. పార్టీ సంస్థాగత బలోపేతం, ముఖ్యంగా తెలంగాణలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలపై చర్చలు జరిగాయి. ఇవాళ ఉదయం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో కలిసి శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి సీఎం రేవంత్
రేవంత్ తో కలిసి ఆయన వికారాబాద్ కు బయలుదేరారు. వికారాబాద్ లో ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ చర్మిల రాహుల్ కు స్వాగతం పలికారు. ప్రస్తుతం సిట్టింగ్ సభ్యులతో ఉన్న అభిషేక్ మను సింఘ్వి, కేఆర్ సురేష్ రెడ్డి పదవీ కాలం ఏప్రిల్ 9తో ముగియనుంది. చంద్రగ్రహణం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలు మూతపడనున్నాయి. ఖగోళ శాస్త్రం, హిందూ ధర్మశాస్త్రం ప్రకారం గ్రహణ సమయంలో ఆలయాలను మూసివేసి గ్రహణానంతరం సంప్రోక్షణ, శుద్ది కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం సహా ప్రముఖ పుణ్యక్షేత్రాలైన శ్రీశైలం, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం, యాదగిరిగుట్ట మరియు వేములవాడ రాజన్న దేవాలయాల అధికారులు ఇప్పటికే కీలక ప్రకటనలు విడుదల చేశారు. గ్రహణం ప్రారంభానికి కొన్ని గంటల ముందే ఆలయ గర్భాలయ ద్వారాలను మూసివేస్తున్నట్లు, ఆ సమయంలో భక్తులకు దర్శనాలు సహా అన్ని రకాల కైంకర్యాలు నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేశారు. మధ్యాహ్నం నుండే ప్రభావం మొదలు కానుండటంతో భక్తులు తమ పర్యటనలను తదుపనుగా మార్చుకోవాలని కమిటీలు విజ్ఞప్తి చేస్తున్నాయి. తిరుమలలో గ్రహణం కారణంగా అన్నప్రసాద వితరణ, సర్వదర్శనంలో మార్పులు ఉండనున్నాయి. గ్రహణం ముగిసిన తర్వాత ఆలయాలను శుద్ది చేసి పుణ్యవాచనం నిర్వహించిన అనంతరం తిరిగి భక్తులను దర్శనాలకు అనుమతించనున్నారు. వరుసగా బండ్లు వండిపోతే డబ్బులు రాని గద్వాలపట్నం శివారు రోడ్లపై ప్రయాణించాలంటేనే సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. కొంతమంది హిజ్రాలు గుంపులుగా చేరి వాహనదారులను అడ్డుకుంటూ చేస్తున్న వసూళ్లు ఇప్పుడు పరాకాష్ఠకు చేరాయి. అత్యవసర పనుల మీద వెళ్తున్న వారిని, రోగులను, కనీసం పరీక్షలకు వెళ్లే విద్యార్థులను కూడా వదలకుండా వారు చేస్తున్న హల్చల్ స్థానికంగా పెను సంచలనంగా మారింది. తాజాగా ఘటన అందరినీ మనసుల్ని కలిచివేస్తుంది. ఒక తండ్రి తన కూతురుని పరీక్షా కేంద్రానికి తీసుకెళ్తుండగా శివారు రోడ్డుపై హిజ్రాలు వారిని అడ్డుకున్నారు. పరీక్షకు సమయం మించిపోతుందని, తన దగ్గర చిల్లర లేదని, దయచేసి వదిలేమని ఆ తండ్రి ఎంత వేడుకున్నా కనికరించలేదు. చివరకు 500 రూపాయల నోటు ఇవ్వగా, మా దగ్గర చిల్లర లేదు, చిల్లర వచ్చే వరకు ఇక్కడే ఆగు అంటూ ఆ తండ్రిని అక్కడే నిలిపివేసి మానసిక క్షోభకు గురి చేశారు. ఒక విద్యార్థి భవిష్యత్తును పణంగా పెట్టి వారు ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీరి ఆగడాలు కేవలం విద్యార్థులకే పరిమితం కాలేదు. ఆరోగ్యం బాగాలేక తమ కుటుంబ సభ్యుల్ని బైక్లపై ఆసుపత్రికి తీసుకెళ్తున్న సమయంలో లేదా బంధువులకు ప్రమాదం జరిగిందని ఆందోళనతో వెళ్తున్నా సరే వీరు మాత్రం తగ్గేది లేనట్లుగా వివరిస్తున్నారు. డబ్బులు ఇస్తేనే కదిలేది అన్నట్లుగా ప్రయాణికులను వేధిస్తున్నారు. పనులు
అమరావతి నిర్మాణ పనులు ఆలస్యంపై మంత్రి నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరగా పూర్తి చేయాలని, చేయలేకపోతే వెళ్లిపోవాలని అసహనం వ్యక్తం చేశారు. అమరావతిలో గెజిటెడ్ అధికారుల కోసం క్వార్టర్స్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ పనులను షాపూర్జీ పల్లోంజీ కన్స్ట్రక్షన్ సంస్థ ఆలస్యంగా నిర్మిస్తోంది. దీంతో మంత్రి నారాయణ పనులను పరిశీలించారు. పనులు ఆలస్యంపై ఇక్కడ పనిచేస్తున్న ఇద్దరు ప్రతినిధులపై మండిపడ్డారు. అమరావతి నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం చూస్తుంటే తమరెందుకు ఆలస్యం చేస్తున్నారంటూ నిలదీశారు. షాపూర్జీ పల్లోంజీ కన్స్ట్రక్షన్ సంస్థకు చెందిన ఇద్దరు ప్రతినిధులను వెంటనే పంపాలని సూచించారు. అలాగే తమ మేనేజ్మెంట్ వచ్చే సీఎం చంద్రబాబు నాయుడుతో మాట్లాడాలని, పనుల ఆలస్యంపై సంజాయిషి ఇవ్వాలని మంత్రి నారాయణ ఆదేశించారు. రోడ్లను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఐడెంటిఫై చేశారు. దాంట్లో అక్కడక్కడ కొద్దిగా బాటిల్ నెక్స్ ఉంటే వాటిలన్నింటినీ క్లియర్ చేయమని నిన్న చెప్పడం జరిగింది. దానికి అధికారులకు ఆదేశించాం. వాళ్ళు ఆల్మోస్ట్ ఆ వర్క్ కూడా 70% చేశారు. ఈరోజు ఈవినింగ్కి ఆ వర్క్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పార్కింగ్ ప్లేసులు కూడా ఒక 11 ప్లేస్లు ఐడెంటిఫై చేశారు. నిన్న ముఖ్యమంత్రి గారు రివ్యూ చేస్తూ ఆ 11 ప్లేసులు పార్కింగ్ ప్లేసులు ఏదైతే ఉన్నాయో వాటిని అవసరమైతే కొన్ని పెంచమన్నారు. దాని విషయమే డిస్కస్ చేయడం కోసం ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, కలెక్టర్ గారు అందరూ రావటం జరిగింది. ఏదైతే అమరావతి రాజధాని కోసంగా 2015 జనవరి 1 నోటిఫికేషన్ ఇచ్చాం ల్యాండ్ పుల్లింగ్కి. 2015 జనవరి 1 అక్కడ దిగి రారు. వాళ్ళు ఎవ్రీ మినిట్ క్యాలిక్యులేట్ చేసుకుంటుంటారు. అందువల్ల ఖచ్చితంగా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలనే ఉద్దేశంతో, అంతేకాకుండా హైదరాబాదు నగరం అసలు ఒక వైబ్రేషన్ వచ్చిందంటే ఆ రోజు నేషనల్ గేమ్స్ కండక్ట్ చేశారు సీఎం గారు. నేషనల్ గేమ్స్ కండక్ట్ చేసినప్పుడు అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది. అందుకని ఒక స్పోర్ట్స్ సిటీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని యాక్చువల్గా ఆదేశించారు. అలా ఒక స్పోర్ట్స్ సిటీ, ఒక స్మార్ట్ ఇండస్ట్రీస్, ఒక ఎయిర్పోర్ట్ రావాలంటే మరి కొంత ల్యాండ్ కావాలి. దానికి కావాల్సిన ల్యాండ్ అక్విజిషన్లు తీసుకోవచ్చు. మనకున్న చట్టాల ప్రకారం ల్యాండ్ అక్విజిషన్ అయితే రైతులు నష్టపోతారు. మరొకటి రైల్వే ట్రాక్ ఉంది. రైల్వే ట్రాక్ వస్తుంది. ఆ రైల్వే ట్రాక్ సంబంధించిన ఊళ్ళలో రైతులందరూ వచ్చి అడిగారు, సార్ మాది ల్యాండ్ పుల్లింగ్లో తీసుకోండి, ల్యాండ్ అక్విజిషన్ తీసుకోవద్దు. ల్యాండ్ 19లోనే డిజైన్ చేసాం యాక్చువల్గా. అయితే ప్రభుత్వం పోయింది కాబట్టి గత ప్రభుత్వం దాన్ని వదిలేసింది. రాష్ట్రంలో ప్రభుత్వ పాలన, వివిధ శాఖల పనితీరుపై ప్రజల్లో సానుకూల దృక్పథం పెరిగేలా అధికారులు కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ఆర్టీజీఎస్ పబ్లిక్ పర్సెప్షన్ పై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ నెల నుంచి ప్రభుత్వ సేవలపై ప్రజల సంతృప్తి స్థాయి కనీసం 80 నుంచి 90% తగ్గకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సంక్షేమ పథకాల అమలులో అలసత్వం వహించకూడదని హెచ్చరించారు. ముఖ్యంగా పెన్షన్ల పంపిణీలో ఇంకా లోటుపాట్లు ఉన్న స్వర్ణ గ్రామాలు, వార్డులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అట్టడుగు స్థానంలో ఉన్న ప్రాంతాల్లో కూడా పంపిణీ సమర్థంగా జరగాలని, అలాగే దీపం పథకం కింద అందిస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్ల డెలివరీకి ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో వరుస ప్రమాదాల నేపథ్యంలో యాంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. బాణసంచా పేలుడు ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవాలో తెలుసుకునేందుకు తమిళనాడులోని శివకాశీకి వెళ్లి అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. 9 నెలల్లో మీరు చూస్తే అనేక హామీల్ని అమలు చేసుకుంటూ వచ్చాం. ఇప్పటికి పింఛన్లు దేశంలో ఎక్కడా లేదు. 4,000 రూపాయలు నా జీవితాలు నేను చూశాను. 2,000 నుంచి 200 నుంచి 2,000 చేశాం. మళ్లీ 3,000 అయితే దాన్ని 4,000 చేశాం. తెలుగుదేశం పార్టీ 40 రూపాయలతో ప్రారంభించిన పింఛను ఈ రోజు 4,000 రూపాయలు దేశంలో ఎక్కడా ఇచ్చే పరిస్థితికి వచ్చాం. అదే మరి దివ్యాంగులకి మీరు చూస్తే 6,000 రూపాయలు చేశాం. అది కూడా 5,000 రూపాయల నుంచి 6,000 నేనే చేశాను. 2014లో 500 ఉంటే దాన్ని 3,000 చేసి మళ్లీ ఇప్పుడు 6,000 చేశాం. ఇది కాకుండా మీరు చూస్తే కిడ్నీ పేషెంట్స్ గానీ, డయాలసిస్ చేసుకునే వాళ్ళు గానీ, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. లెప్రసీ పేషెంట్స్ గానీ, ఇలాంటి వాళ్ళందరికీ 10,000 రూపాయలు ఇస్తున్నాం. కొంతమంది బెడ్ రిటర్న్ అయిపోయారు. వాళ్ళకు ఒక మనిషి కావాలి అసిస్టెంట్. దానికి మానవతా దృక్పథంతో 15,000 రూపాయలు ఇస్తున్నాం. ఈ దేశంలో నాకు తెలిసి ఎక్కడ ఇవ్వడం లేదు. ఈ ఒక్క కార్యక్రమంకే 33,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెడుతున్నాం. దిస్ ఇస్ ది బిగ్గెస్ట్ డీబీటీ వెల్ఫేర్ ప్రోగ్రామ్. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత చేసినప్పుడు ప్రజల్లో
ఎప్పటికప్పుడు రిమైండ్ చేయడం కోసం 1st తారీఖు ఇస్తున్నాం. పేరు కూడా పేదల సేవలను పెట్టుకొని మనం ముందు తీసే పరిస్థితికి వచ్చాం. జీరో పావర్టీ P4 ఇది ఒక గేమ్ చేంజర్ గా తయారవుతుంది. దీన్ని మనం ఈ నెలలోనే ఇనాగరేట్ చేస్తున్నాం. హై నెట్వర్త్ ఇండివిజువల్స్, ఈవెన్ బిగ్ కంపెనీస్ కూడా దే కెన్ అడాప్ట్ పీపుల్. లాస్ట్ మైల్ 20% అన్నాం. దానికి కూడా ఒక ఎక్సర్సైజ్ చేశాం. ఎందుకంటే మనం క్యాలిక్యులేషన్ లో తప్పు చేసినాం, లేకపోతే ప్రజల్లో ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ పైన ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఒక 20 లక్షల మందిని మనం ఐడెంటిఫై చేస్తాం. ఒక చాయిస్ వదిలిపెడతాం. మిగిలిన వాళ్ళని కొంతమంది వాళ్ళు ఎవరన్నా ఎక్స్క్లూడ్ అయింటే దే వాంట్ ఇన్క్లూడ్ విల్ ఇన్క్లూడ్. ఒక 10 లక్షల వరకు ప్రొవిజన్ పెట్టుకుందాం. ఎవరన్నా అడాప్ట్ చేసుకున్న వాళ్ళు వచ్చి మేము వీళ్ళని కూడా చేసుకుంటామంటే విల్ గివ్ దట్ ఆప్షన్. గల్ఫ్ దేశాల్లో సోమవారం ఉదయం భయానక వాతావరణం నెలకొంది. దుబాయ్, అబుదాబి, దోహాతో పాటు పలు ప్రధాన నగరాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఇరాన్ తన పొరుగు దేశాలపై దాడులను తీవ్రతరం చేయడంతో గల్ఫ్ ప్రాంతం ఉలిక్కిపడింది. ఇప్పటి వరకు సైనిక స్థావరాలపై దాడులకే పరిమితమైన ఇరాన్ ఇప్పుడు వ్యూహం మార్చింది. తాజాగా పౌర నివాసాలు, విమానాశ్రయాలు, షాపింగ్ మాల్స్ పై దాడులు చేస్తుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కువైట్లోని అమెరికా వైమానిక స్థావర సమీపంలో ఒక యుద్ద విమానం కూలిపోయినట్లు CNN జియోలొకేట్ చేసిన వీడియో ద్వారా వెల్లడైంది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా తమ భూభాగంపై చేసిన దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ఈ దాడులను ముమ్మరం చేసింది. 2019లో సౌదీ ఆరామ్కోపై జరిగిన దాడుల కంటే ప్రస్తుత దాడుల తీవ్రత, సమన్వయం చాలా ప్రమాదకర స్థాయిలో ఉండటం గల్ఫ్ ప్రాంత భవిష్యత్తుపై ఆందోళన రేకెత్తిస్తుంది.